కాసేపట్లో గుంటూరుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అంబటి ఇంటిపై దాడి చేసిన ప్రాంతాన్ని జగన్ పరిశీలించనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి జగన్ బయలుదేరి 10:30కు ఏటుకూరు బైపాస్కి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కార్యకర్తలతోటి ర్యాలీగా బయలుదేరి సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు. కాసేపట్లో గుంటూరుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అంబటి ఇంటిపైన దాడి చేసిన ప్రాంతాన్ని జగన్ పరిశీలించనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి జగన్ బయలుదేరి 10:30కు ఏటుకూరు బైపాస్కి చేరుకుంటారు. ఇక అనంతరం అక్కడి నుంచి కార్యకర్తలతోటి ర్యాలీగా బయలుదేరి సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు. జగన్ పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్. చక్రి అంబటి రాంబాబు నివాసానికి కూడా పరామర్శించేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రానున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే తాడేపల్లి ఆ నివాసం నుంచి జగన్ బయలుదేరతారు. అయితే ఉడంపాడు మీదుగా కూడా ఆయన గుంటూరు చేరుకుంటారు. గుంటూరు చేరుకున్నటువంటి అనంతరం కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా మరి ఆ నవభారత్ నగర్ లో ఉన్నటువంటి అంబటి నివాసానికి ఆయన వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పోలీసులు 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా సభలు ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదన్నట్టు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన ఎలా ఉండబోతుందనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో కూడా విరుచుకుపడేటువంటి అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినట్టు అంబటి రాంబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ కూటమి సంబంధించినటువంటి పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా పూర్తి స్థాయిలో వైసీపీ తీవ్రంగా పరిగణించింది. ఏదైతే మరి అంబటి నివాసానికి నిప్పు పెట్టినటువంటి వ్యవహారం కానీ కుటుంబ సభ్యుల పైన దాడి చేసినటువంటి వ్యవహారం పైన కూడా చాలా సీరియస్ గా తీసుకెళ్లి అదేవిధంగా ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా అటు తిరుపతి నెయ్యి వ్యవహారం కల్తీ వ్యవహారాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా నిన్న వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు జగన్ పర్యటన కొత్త టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి అవకాశం ఉంది. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలను పూర్తి స్థాయిలో కూడా సమాయత్తం చేస్తున్నారు. క్యాడర్ నిన్న వేలా అప్రెడ్డి కానీ అదేవిధంగా మాజీ హోంమంత్రి సుచరిత కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు వస్తారు. పోలీసులు అడ్డుకున్నా కానీ ఎక్కడ కూడా ఆగేది లేదంటూ కూడా ఆమె సవాలు విసిరినటువంటి నేపథ్యంలో అటు విజయలక్ష్మి ఏదైతే అంబటి సతీమణి విజయలక్ష్మి వారి వాళ్ళందరూ ఫ్యామిలీని కూడా పరామర్శించిన తర్వాత వారి కుటుంబానికి ఒక భరోసా కల్పించేటువంటి అవకాశం ఉంది. వైసీపీ క్యాడర్ లో తీవ్ర స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడునికి సంబంధించి జోగి రమేష్ ఇంటిపైన వ్యవహారం కానీ అదేవిధంగా అంబటి రాంబాబు ఆ ఇంటిపైన జరిగినటువంటి వ్యవహారం పైన కూడా క్యాడర్ కొంత డైన్మాలో పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పరామర్శించిన తర్వాత జగన్ క్యాడర్ కి అటు రెండు కుటుంబాలకు కూడా ఒక భరోసా కల్పించే విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వింతాటం పెట్టే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అటు కూటమి నేతలు నిన్న గల్లా మాది కూడా ఘాటుగా స్పందించారు. కులాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా అంబటి మాట్లాడినటువంటి మాటలకు క్షమాపణ చెప్పమని అడిగాము తప్ప ఎక్కడా కూడా మేము దాడి చేయలేదంటూ కూడా ఆమె వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు అంబటి కుమార్తె పూర్తి స్థాయిలో అటు కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకి కూడా సవాలు విసిరారు. ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలను కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైతే చంద్రశేఖర్ మాట్లాడినటువంటి మాటలు సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి మాటలు ఆమె పదే కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా జగన్ పర్యటనకు సంబంధించి మరి ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు అదేవిధంగా కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వనున్నారని కూడా మధ్యాహ్నంలో కూడా తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యేల అనర్హతపైన నేడు స్పీకర్ విచారణ జరగనుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్పై స్పీకర్ విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపైన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కేసు వేశారు. దీంతో కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కడియం శ్రీహరితో పాటు వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు కడియం తరపు న్యాయవాదులు. ఎమ్మెల్యేల అనర్హతపైన నేడు స్పీకర్ విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ పైన స్పీకర్ విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంపై ఈరోజు స్పీకర్ కార్యాలయంలో కొన్ని కీలకమైనటువంటి రెండు విషయాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సంబంధించినటువంటి పిటిషన్పై కూడా స్పీకర్ ఈరోజు తీర్పు ప్రకటించున్నారు. దీంతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరికి ఇప్పటికే స్పీకర్ నోటీసులు సర్వ్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు సర్వ్ చేశారు. కడియం శ్రీహరితో పాటు మరోవైపు అతనిపై పిటిషన్ దాఖలిస్తున్నటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్ వారు తరపు నుంచి న్యాయవాదులు సైతము ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రెండు అంశాలపై కూడా స్పీకర్ ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా చాలా రాజకీయంగా చాలా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారంటూ కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలపై కూడా అనర్హత పిటిషన్లు దాఖలు కావడం. ఇందులో 7 ఎమ్మెల్యేలకు మాత్రమే ఇప్పటికే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. అయితే మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలు అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు. ఈ 3కి సంబంధించిన విషయంలో స్పీకర్ ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల కాలంలోనే దానం నాగేందర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు సర్వ్ చేశారు. దానం నాగేందర్ తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, ఫామ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసినట్టు కూడా ఎక్కడ కూడా నాకు నోటీసులు ఇవ్వలేదంటూ కూడా దానం నాగేందర్ ఒక అఫిడవిట్ ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకెళ్తుంది. కానీ మన గతంలో చూసాం దానం నాగేందర్ బీఫామ్తో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అటు బీఆర్ఎస్ బీఫామ్తో ఎమ్మెల్యేలు గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాడు. ఆ తర్వాత ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి అటు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గతంలో చూస్తాం. కానీ ఇంకా తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు ఒక అఫిడవిట్ రూపంలో స్పీకర్ దృష్టికి తీసుకురావడం పట్ల రాజకీయంగా మాత్రం దుమారం రేపుతుంది. దీంతో పాటు కడియం శ్రీహరి విషయానికి వస్తే అతను తన కూతురుకి ఎంపీ టికెట్ ఇచ్చారు. కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసింది. ఇప్పుడు ఆ ఎంపీగా గెలిపోయిన తర్వాత అనేక సభల్లో సమావేశంలో కూడా కడియం శ్రీహరి నేరుగా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసిన దృశ్యాలు కూడా గతంలో మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో స్పీకర్ సంబంధించిన విషయంలో తను ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసినట్టు కూడా ఎక్కడ నోటీసులు ఇవ్వలేదంటూ కూడా ఇటీవల కాలంలో కడియం శ్రీహరి కూడా అదే విషయాలు పొందుపరిచిన పరిస్థితి. అదే సంజయ్ కూడా కేవలం ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో మాత్రమే తాను కలిశాను, ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో తాను జాయిన్ కాలేదంటూ కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ 3 సంబంధించిన విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. గతంలోనే సంజయ్కి సంబంధించిన అటు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం. ఇక ఈరోజు సంజయ్కి సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఉదయం 10:45 ప్రాంతంలో అటు సంజయ్ తరపు నుంచి సంజయ్పై పిటిషన్ వేసినటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి న్యాయవాదులను సైతము ఇటు రోజు స్పీకర్ కార్యాలయానికి రావాలని ఇప్పటికే స్పీకర్ నోటీసులు కూడా వారందరూ కూడా సమాచారం అందించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక సంజయ్ తీర్పు తర్వాత ఉదయం 11 గంటలకు అటు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి పిటిషన్పై క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రము ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంలో రాజకీయ దుమారం చెప్తుంది. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం స్పీకర్ తీరుపై గడ్డం ప్రసాద్పై తీవ్ర ఆగ్రహం కూడా గతంలో వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం దీన్ని నానుస్తారు, ఎంతకాలం దీన్ని తేల్చారు అంటూ కూడా గతంలోనే స్పీకర్ తీరుపై కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ యొక్క 2 వారాల్లో అంటే గత విచారణలో 2 వారాల్లో ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్పై గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ 3కు సంబంధించినటువంటి విషయంలో మరి స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈరోజు సంజయ్ విషయంలో ఎలాంటి తీర్పు, గతంలో 7 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇచ్చినటువంటి తీర్పును సంజయ్ కూడా అదేవిధంగా క్లీన్ చిట్ ఇస్తాడా
చేస్తాడా లేదా అనేది మాత్రము చూడాల్సి చెప్పవచ్చు. మరి కాసేపులోనే స్పీకర్ కార్యాలయంలో గడ్డం ప్రసాద్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించిన పిటిషన్పై కూడా తుది తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తీర్పు అనంతరము అటు కడియం శ్రీహరి ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గర్భూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రణీత్రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్పీని తొలిసారి సీఐగా డిమోట్ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రమోషన్ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గతంలో ప్రణీత్రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయినట్లయింది. ఇకపై ఆయన ఇన్స్పెక్టర్గానే కొనసాగనున్నారు. సాధారణంగా తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు మాత్రమే యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించే విధానం ఉంటుంది, రాష్ట్రంలో అమల్లో ఉంది. అయితే అలాంటి కార్యకలాపాల్లో పనిచేయకపోయినా ప్రణీత్రావుకు డీఎస్పీగా పదోన్నతి కల్పించడం అప్పట్లో కలకలం రేపింది. 2007 ఎస్ఐ బ్యాచ్లో దాదాపు 300 మంది ఉండగా ఒక్క ప్రణీత్రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించడం వివాదానికి దారితీసింది. కేవలం ఫోన్ అక్రమ ట్యాపింగ్కు పాల్పడినందుకే ప్రణీత్రావును అందలం ఎక్కించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం. డీఎస్పీ ప్రణీత్రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం. డీఎస్పీ ప్రణీత్రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? అంటే ప్రణీత్రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్పీని తొలిసారి సీఐగా డిమోట్ చేస్తూ సర్కార్ నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, ఎస్ చక్రి, మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఇదే విధంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్రావు పైన హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా డీఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్రావు హోదాను రద్దు చేస్తూ ఆయనని తిరిగి ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అదేవిధంగా ప్రణీత్రావు ఇటీవలే డీఎస్పీగా పదోన్నతి పొందినప్పటికీ ఆయన ఇంకా అయితే ప్రొవిగేషన్ పీరియడ్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సమయంలోనే విధుల దుర్వినియోగంకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆ శాఖాపరమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన కీలక పాత్ర ఉంది అంటూ కూడా ఈ మధ్య కాలంలో విచారణలో బయటపడిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలో భాగంగానే డిమోషన్ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా అదే అధికారుల నుంచి సమాచారం అయితే వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన అప్పట్లో రాజకీయంగా కూడా పరిపాలన పరంగా కూడా తీవ్రంగా మొత్తం టోల్గా కూడా దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాబట్టి అయితే అనాధికారికంగా ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా గోప్యమైనటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సమాచారాన్ని మొత్తం ఇతరులకు సేకరించడంలో కీలక పాత్ర వహించినటువంటి ఇక ప్రణీత్రావు పైన ఈ యొక్క శాఖపరమైన చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ ప్రణీత్రావు తీసుకున్నటువంటి చర్యలపైన కేసు విచారణ మరింత కీలకంగా ఉన్న దశ లోపల ఈ యొక్క విశ్లేషకులుగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక ఈ కేసులో మరిన్ని ఆధారాలు ఇతని పాత్ర పైన కూడా ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు కూడా జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ చేశాయి. మెయిన్గా చూసుకుంటే కనుక ఇటు రాజకీయ నాయకుల ఫోన్లు కానీ ఇటు జర్నలిస్టుల ఫోన్లు కానీ ఇటు కొంతమంది ప్రముఖుల ఆ ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఆ యొక్క సమాచారాన్ని ఆ ఇతరులకు చేరవేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. కాబట్టి ప్రణీత్రావు ఆ యొక్క మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో
ప్రణీత్రావు పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సాక్ష్యాధారాలను మొత్తం ధ్వంసం చేసే దాంట్లో కూడా ప్రణీత్రావు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చట్టబద్ధమైన అనుమతులు లేకుండా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కానీ జర్నలిస్టుల ఫోన్లను అయితే ట్యాప్ చేయడం జరిగింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కాల్ డేటా రికార్డులు మరియు గోప్యత సమాచారం చేరవేయడంలో, ఇతరులకు చేరవేయడంలో ఈ యొక్క ప్రణీత్రావు కీలకమైన అయితే పాత్ర పోషించారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా దర్యాప్తు ప్రకారం ట్యాపింగ్ ద్వారా పొందినటువంటి సమాచారం పైన నిఘా పెట్టడం, అయితే ఈ యొక్క రాజకీయ నాయకుల కదలికలు కానీ, కొంతమంది జర్నలిస్టుల కదలికలు కానీ ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క కదలికల పైన నిఘా పెట్టి ఆ యొక్క సమాచారాన్ని అధికారులకు కానీ ఇతర వ్యక్తులకు కానీ చేరవేసినట్టుగా కూడా దర్యాప్తులో తేలింది కాబట్టి ఈ యొక్క కఠినమైన నిర్ణయం తీసుకుంటూ ఆయనకు డిమోషన్ చేస్తూ అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పై స్థాయి ఆదేశాలు ఉన్నప్పటికీ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉన్నారు కాబట్టి పై స్థాయి ఆదేశాలు కఠినంగా ఉంటాయి. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులు చెప్పిన దాని ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి అధికారులు చెప్పిన కూడా ఆదేశాలని విస్మరం చేసేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరులకు సమాచారం చేరవేసిన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ కూడా చెప్తున్నారు చక్రి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. జనగామ జిల్లాలో పులి టెన్షన్ నెలకొంది. పెంబర్తి, టంగుటూరు శివారులో పులి అడుగు జాడలను రైతులు గుర్తించారు. సామరిపేట గ్రామంలో పులి కదలికలను రైతులు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులను అప్రమత్తం చేశారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో పులి టెన్షన్ నెలకొంది. పెంబర్తి, టంగుటూరు శివారులో పులి అడుగు జాడలను రైతులు గుర్తించారు. సామరిపేట గ్రామంలో పులి కదలికలను రైతులు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులను అప్రమత్తం చేశారు అధికారులు. జనగామ జిల్లాలో పులి టెన్షన్. పెంబర్తి, టంగుటూరు శివారులో పులి అడుగు జాడలను రైతులు గుర్తింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్. చక్రి, ఈ మధ్య కాలంలో వరంగల్ జిల్లాకి, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పులుల సంచారం అయితే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు, భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా జనగామ జిల్లాలోని షమీర్పేట గ్రామంలో కోమటిరెడ్డి సుశీల ఉగ్ర ఆశ్రమంలో నిన్న రాత్రి 11:30 సమయంలో పులి సీసీ కెమెరాలో కనిపించడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాదు అదే పులి పెంబర్తి, టంగుటూరు శివారులోని రైతులకు సంబంధించిన వరి పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళినట్లుగా అక్కడ పాదముద్రలు గుర్తించిన అధికారులు కూడా ఇటు ఫారెస్ట్ అధికారులకి సమాచారం అందించారు. ముఖ్యంగా అక్కడ ఉన్న పులి అడుగులు గుర్తించి, ఇటు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను గుర్తించి జనగామలో పులి సంచరిస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు అయితే ప్రజలకు పిలుపునిచ్చారు. పులి కనబడితే ఎలాంటి పులిని రెచ్చగొట్టే విధంగా చేయకుండా ప్రజలు సమన్వయం పాటించాలి, భయభ్రాంతులకు గురి కాకుండా అధికారులకు సమాచారం అందించండి అని అధికారులు పిలుపునిచ్చారు. ఈ పులి ఈ జనగామ జిల్లాలో సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలైతే కొంత భయాందోళనకు గురవుతూ పొలాలకు వెళ్లాలన్నా, రాత్రిపూట బయటికి రావాలన్నా భయపడుతున్న పరిస్థితి ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. రాజమండ్రి ఎస్వీపీసీ కళ్యాణ మండపం సమీపంలో వాహనదారులకు పులి కనిపించింది. పెద్ద పులిని వాహనదారులు వీడియో తీశారు. పులి సంచారం నేపథ్యంలో వాహనదారులను అధికారులు అప్రమత్తం చేశారు.
హన్మకొండ కాకతీయ జూ పార్క్లో పర్యాటకులను అలరిస్తున్న 15 ఏళ్ల వైట్ టైగర్ హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయినట్లుగా జూ పార్క్ పర్యవేక్షణ అధికారి మయూరి తెలిపారు. గత ఏడాది జూలై 18న దీనిని జూ పార్కుకు తీసుకొచ్చారని, తెల్లని ఒంటిపైన నల్లని చారలతోటి భారీ సైజులో ఉన్న టైగర్ 6 నెలలుగా స్థానికులతో పాటు పర్యాటకులను అలరిస్తోంది. వైట్ టైగర్ సగటు ఆయుష్ 14 ఏళ్లు మాత్రమే కావడంతో తెల్లని పులి వయోభారం కారణంగా కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందింది. మా కాకతీయ జూలాజికల్ పార్క్లో మరణించడం జరిగింది. గత 2 రోజులుగా అనారోగ్యంతో గురైంది. వామిటింగ్ అనే సిమ్టమ్ ఒకటే చూసామండి. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. గత నెల రోజుల నుంచి కూడా తనకి హెవీ ప్యాంటింగ్ అలా చేయడం వల్ల దానికి తగ్గట్టు ఆ ట్రీట్మెంట్, దాంతోపాటు ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల లివర్ ప్రొటెక్టెంట్స్, కిడ్నీ ప్రొటెక్టెంట్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాంతో వెటనరీ టీమ్ మరియు కాలేజ్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ మేమందరం కలిసి పోస్ట్ మార్టం చేయగా ఏం తెలిసింది అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిందని. కార్కాస్ ఓపెన్ చేసినప్పుడు హార్ట్ పైన లీజన్స్, లంగ్ పైన లీజన్స్ మరియు లివర్ కూడా బాగా డ్యామేజ్ అయ్యడం జరిగిందండి. దాంతోపాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయింది అని. నా పేరు బసిరెడ్డి మయూరి, అసిస్టెంట్ క్యూరేటర్, కాకతీయ జూలాజికల్ పార్క్, హన్మకొండ. ఈరోజు కాకతీయ జూలాజికల్ పార్క్లో శరణ్ అనే ఒక వైట్ టైగర్ చనిపోవడం జరిగింది. దాని వయసు వచ్చేసి 15 సంవత్సరాలు. అన్ఫార్చునేట్గా అది ఒక 2 డేస్ నుంచి సిక్ అయింది. ఒక వామిటింగ్ చేసుకుంది. అదొక సిమ్టమ్ తప్ప ఏమీ లేకుండే. అయితే దానికి తగ్గట్టుగా మన డాక్టర్స్ టీము అండ్ హైదరాబాద్ జూలాజికల్ పార్క్లో నుంచి కూడా వెటర్నరీ ఎక్స్పర్ట్ టీం వారి సలహాల మేరకి మనము దాని ట్రీట్మెంట్ అయితే చేయడం జరిగింది. అన్ఫార్చునేట్గా మనకి ఈరోజు మార్నింగ్ అది డెత్ అవ్వడం జరిగింది. చరణ్ అనే వైట్ టైగర్ హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి జూలై 2025లో మన జూ పార్క్కి తీసుకురావడం జరిగింది. సో జనరల్గా ఆల్బినో వైట్ టైగర్స్ అంటే ఆల్బినో టైగర్స్ అంటారు. రాయల్ బెంగాల్ టైగర్స్కి ఉన్నంత ఇమ్యూనిటీ వచ్చేసి వైట్ టైగర్స్కి ఉండవు. దాని లైఫ్ స్పాన్ జనరల్గా 15 ఇయర్స్ ఉంటుంది. మనం తీసుకొచ్చేటప్పటికి దానికి 14 ఇయర్స్, ఇప్పుడు ప్రజెంట్లీ 15 ఇయర్స్ టైగర్ అది. సో దాని లైఫ్ స్పాన్ని కూడా అటైన్ అవ్వడం జరిగింది. కాకపోతే అది హెల్త్ పరంగా కూడా అంతా బాగానే ఉండేది. ఒక 2 రోజుల కిందటి నుంచి అది కొంచెం సిమ్టమ్స్ చూపించడము, ఫుడ్ తినకపోవడము అలాంటివన్నీ చూసాము. కృష్ణా జిల్లా ఉయ్యూరులో అగ్ని ప్రమాదం జరిగింది. పరుపుల షాప్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. దీంతో సుమారు 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో అగ్ని ప్రమాదం జరిగింది. పరుపుల షాప్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. దీంతో సుమారు 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ 13వ డివిజన్లో అనేక సమస్యలతోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డివిజన్లోని సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన అభ్యర్థిని గెలిపించుకుంటామంటున్న స్థానికులతోటి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. 11న మంచిర్యాల కార్పొరేషన్కి అయితే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలోనే 6వ వార్డుగా కొనసాగినటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు 13వ డివిజన్గా కూడా మారింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ప్రచారాలు అయితే ముమ్మరం చేశారు. ఇక ముఖ్యంగా కూడా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ఇక్కడ మనం ఎన్టీఆర్ నగర్ వాసులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులు అనే విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది స్థానిక మహిళలతో పాటు స్థానికులు ఉన్నారు. నిజంగా వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకుని చెప్పండి అమ్మా, మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏంది ఆ సమస్యల పరిస్థితి? మాకు నైట్ అంతా ఫుల్ దోమలు కుడుతున్నాయి. బోర్ లేదు, నీళ్లకు దండి గోస అవుతుంది, అంగాడుతున్నాం. ఈ నాలీలు చక్కగా లేదు, అగో చెత్త చూడు ఎంత అదవుతుంది, ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. ఏం కావాలనుకుంటున్నా మరి ఇప్పుడు? మాకు బోర్ కావాలి, బోర్ వేపియాలి. వేరే వాళ్ళ ఇంటికి పోతే ఎవరు ఇస్తలేరు నీళ్ళు. మాకు బోరే మంచిగా చేపియాలి. ఇక్కడ
ఇక్కడ నాలీలు ఈ చెత్త గురించి కూడా కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. మాకు దగ్గర ఉన్నాం కాబట్టి పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరు ఉంటారు, రోగాలు వస్తాయి. ఆ వాసనకు తట్టుకోలేం. అట్లా పరిస్థితి ఉన్నది ఇక్కడ ఘోరం. అయితే కౌన్సిలర్ కాలపరిమితి కూడా అయిపోయి కూడా దాదాపు సంవత్సరం దాటింది. అయితే మరి అధికారుల దృష్టికి మాకు ఇటువంటి సమస్యలను తీసుకునే ప్రయత్నం చేసినా? అలాగే మున్సిపాలిటీలు వచ్చి తీస్తారు, చెత్త తీస్తారు, కానీ వేసుడు బరాబర్ ఎత్తారు అక్కడ చెత్త అది తక్కువ అయితే లేదు అక్కడ చెత్త. అంటే ఏం కావాలనుకో చెత్తని ఇప్పుడు అక్కడ వేస్తున్నారంట. ఎటువంటి సమస్యను ఆ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇది మొత్తానికి వేయద్దు ఇక్కడ చెత్త మొత్తానికి వేయద్దు, అంతా క్లీన్ ఉండాలి ఇక్కడ. మీరేం సమస్య ఎదుర్కొంటున్నారు? నిజంగా కూడా వాటర్ సమస్య అంటూ ఉన్నారు, బోరు చెడిపోయింది అంటున్నారు, ప్రతిరోజు కూడా నీటి కోసం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఏంది అసలు ఎటువంటి సమస్య ఉంది? ముఖ్యంగా కూడా ఏదైతే ప్రతిసారి కూడా వర్షాకాలం వస్తే కూడా ఎన్టీఆర్ నగర్ మొత్తం కూడా నీటితో నిండిపోయి ఇళ్ళని మునిగిపోతాయి. ఆ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తున్నాయి, బాగా బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం వాగొడ్డంతా నిండిపోయింది. అంతకుముందు కూడా ఇళ్లలోకి వచ్చేసినాయి మాకు నీళ్లు. కట్టడానికి చర్య తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అట్లాగే దోమలు విపరీతంగా ఉంటున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. డ్రైనేజీలు కూడా మునిగిపోతున్నాయి. అసలు తీయట్లేదు, నెలకొకసారి కూడా తీయట్లేదు. అవి చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. ఇక్కడ నీళ్లు లేవు, మాకు వాడకట్లో నీళ్లు లేవు, ఇబ్బంది అవుతుంది. అక్కడ మోటార్ ఫిట్ చేయాలి, అది బోర్ తీసేసి. ఈ చెత్త తీసుకెళ్లే వాళ్ళు కూడా మాకు వెళ్ళమంటే రావట్లేదు, తీసుకెళ్ళట్లేదు. అది కూడా తీసుకెళ్ళాలి. వాటి గురించి కొంచెం చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఎన్ని రోజుల ఇప్పుడు ఏదైతే ఇది ముఖ్యంగా ఏదైతే మున్సిపాలిటీ ఇవన్నీ క్లీన్ చేయాలి, డ్రైనేజ్ సంబంధించి కూడా ఎన్ని రోజుల నుంచి సమస్య తలెత్తింది? నెల 2 నెలల వరకు రావట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి వస్తున్న చెత్త వాళ్ళు కూడా రావట్లేదు మాకు. ఇప్పుడు ఆ బోరు పాడైపోయి కూడా ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుంది. ఎవరో పట్టించుకోవట్లేదు, ఓట్లు వేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చేస్తామంటున్నారు, అయ్యి అంటున్నారు, కానీ పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు కూడా. ఎన్టీఆర్ కాలనీలో బాధ్యత తీసుకోవట్లేదు, చర్య తీసుకోవట్లేదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు మరి ఎలక్షన్స్ వచ్చినాయి. ఇది గతంలో మున్సిపాలిటీగా ఉండే, ఇప్పుడు కార్పొరేషన్ అయిందంటే డివిజన్గా మారింది. అంటే కొంచెం అభివృద్ధి అయితే చెందేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులు అయితే ప్రచారానికి వాళ్ళని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మాకు ముందు ముఖ్యంగా అది కాలువ చర్య తీసుకోవాలి, కట్టాలి అది. ఎందుకంటే నీళ్ళు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా బాధపడుతున్నారు. ఇంకా డౌన్లో బాగా వచ్చేసినాయి. పోయిన సంవత్సరం కూడా, అంతకుముందు సంవత్సరం కూడా వస్తున్నాయి నీళ్లు. చాలా ఇబ్బందిగా ఉన్నది, నీళ్ళకి ఇబ్బంది ఉన్నది. ఎండాకాలం అంతా పంపులు పోతే నీళ్ళతో ఇబ్బంది ఉన్నది. వర్షాలు వచ్చింది ఉంటే ఇళ్ళల్లో నీళ్ళు వచ్చుడు, తలకట్టతో ఇవి మాకు ఎవరు సహకరించేటోళ్ళు చూసేటోళ్ళు ఎవరు లేరు మాకు ఇక్కడ. ఏదైనా ఈ ఎలక్షన్లు వస్తేనే మాకు దగ్గర కనబడుతోళ్ళు. ఈ నాలీలు, ఈ మున్సిపాలిటీ చెత్తలు, రోగాలకు మందులు చేసేటోళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు ఒకసారి మందు కొట్టిలాచి ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఏ మందు కొట్టలేదు. ఎవరు వచ్చి చూసింది లేదు, ఏం లేదు. ఓటేసి గెలిచినాక అక్కడ మేమే పెద్దోళ్ళం అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి ఎక్కడ అన్ని పనులు అవుతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని చూసేటోళ్ళు ఎవరు లేరు. ఇగో ఇది మా బాధలు ఇక్కడ నుంచి అని అంటే రండి ఓట్లు అని చెప్పేసి గెలిపించుకున్నాక ఎవరు వచ్చి ఇంటికి వచ్చినా అందరు చూస్తున్నాం అన్నట్టు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి ఆ చెత్తలు దోమలకు ఒక సాగు చేస్తున్నాం. ఇళ్ళల్లో ఫ్యాన్లు తిరిగినా కానీ కుట్టుకుంటూనే పోతున్నాయి. అవి వాటికి మందు లేదు, మాకు లేదు. నీళ్ళకి ఇబ్బందిగా ఉన్నది. ఎండాకాలం వర్షాలు వచ్చిందంటే నీళ్లు ఇళ్ళకి వచ్చేటి ఈ భయాలు తలకట్టుతోని ప్రభుత్వం. మళ్ళీ ఇది ఒక చెత్త మున్సిపాలిటీ ఇక్కడ గోడ పక్కలకి ఇళ్ళల్లోనే వేసుడు, కాలబెట్టుడు, ఈ వాసన కూడా తట్టుకుంటలేము. అది రోజు సాగు చేసుడు అనేది లేదు. ఆడళ్ళకు మొగళ్ళకు ఏది ఇబ్బంది కాకుండా పెంచుకుంటే ఏం కాదు. అసలు అభ్యంతరం మేము ఎంచుకుంటాం ఈసారి. ఇదైతే స్థానిక ఎన్టీఆర్ నగర్ వాసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. గతంలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే ఇటు డ్రైనేజ్ సమస్యతో పాటు కరకట్ట ఇప్పుడు నిర్మిస్తాను. గతంలో అనేక సార్లు కూడా ఏదైతే గోదావరి ఉప్పొంగినప్పుడు కూడా తమ ఇళ్లకు నీళ్ళు వచ్చి కూడా మొత్తం కూడా ఏదైతే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి తలెత్తుందని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి కూడా 2.5 years గడిచినా కూడా ఇప్పటివరకు ఇక్కడ కూడా మా ఏరియాలో అయితే అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా కూడా ఏదైతే కరకట్ట నిర్మిస్తానో కరకట్టను పూర్తిగా కూడా వర్షాకాలంలోపు పూర్తి చేయాలి. అదేవిధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ హామీ ఇచ్చి మా సమస్యలను పరిష్కరిస్తామన్నటువంటి అభ్యర్థి ఎవరు ఉంటారో వాళ్ళని కూడా ఖచ్చితంగా వాళ్ళను ఈసారి ఎన్నుకునే విధంగా కూడా ఏదైతే ఎన్నుకుంటామని అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ వాసులు 13వ డివిజన్ వాసులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల జిల్లా.